నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వరంగల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కొండా సురేఖ. వరద బాధితులకు తాగునీరు, ఆహారం అందజేసిన మంత్రి. నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా నీట మునిగిన ధాన్యం. చేతికి వచ్చిన పంట కొట్టుకుపోయిందని విలపిస్తున్న రైతులు. తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అపార పంట నష్టం. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల విజ్ఞప్తి. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి పోటెత్తుతోన్న వరద. ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల. ఇతర దేశాల అణు కార్యక్రమాల విస్తరణపై ట్రంప్ కీలక నిర్ణయం. అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని అధికారులకు ఆదేశం. మొంతా తుపాను మన రాష్ట్రంలోనూ బీభత్సం సృష్టించింది. కుండపోత వానలకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల పట్టాలపైకి వరద నీరు చేరడంతో పలు రైళ్లను రద్దు చేశారు. కుంభవృష్టి వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. వరి, ధాన్యం, పత్తి పంటలకు అపార నష్టం జరిగినట్లు రైతులు వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు తడిసిపోయాయని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. మొంతా తుపాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్, హనుమకొండ నగరాలు తడిసి ముద్దయ్యాయి. ఊహించని రీతిలో తీవ్ర తుపాను ఓరుగలను ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన భారీ వానలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారులు జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరంగల్లోని ముంపు ప్రాంతాలను మంత్రి కొండా సురేఖ సందర్శించారు. వరంగల్ బీఆర్ నగర్ ముంపు కాలనీలో మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద పర్యటించారు. బాధితులకు డ్రోన్ ద్వారా తాగునీరు, పాలు, ఆహారం అందజేశారు. కాలనీ వాసుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. హనుమకొండ హంటర్ రోడ్డులో సాంఘిక సంక్షేమ హాస్టల్ను వరద చుట్టుముట్టింది. హాస్టల్లోని 400 మంది విద్యార్థులను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. హనుమకొండ జిల్లా వడ్డేపల్లి చెరువు వరద జవహర్ కాలనీ, గోపాల్పూర్ కాలనీలను ముంచెత్తింది. వరంగల్లో భద్రకాళి ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రకాళి గుడి నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు రోడ్లు జలమయమయ్యాయి. భద్రకాళి రోడ్డులోని సరస్వతి ఆలయం నీట మునిగింది. భారీ వర్షానికి హనుమకొండ జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరదలకు వరంగల్ హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్, హనుమకొండ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ కాపువాడలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ట్రాక్టర్పై పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపునకు గురైన కాలనీలను పరిశీలించారు. ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించి సహాయక చర్యలు పర్యవేక్షించారు. అక్రమ కట్టడాల వల్లే పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు.
నమోదైన వర్షపాతానికి ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి చెరువును ఆనుకున్నటువంటి కాలనీస్ కానీ డివిజన్స్ కానీ మోకాల్లోతు నీళ్లు చేరి ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. ఎప్పుడో 2002లో ఇంత పెద్ద ఎత్తున వాన పడడం వల్ల ఇలాగే జరిగిందని చెప్తున్నారు స్థానికులు. ప్లస్ ఇక్కడున్న 100 ఫీట్ రోడ్డు కూడా కబ్జా చేయడం జరిగింది. అందువల్లే ఇలాంటిది మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి రాకుండా ముందు ఒక రివ్యూ మీటింగ్ పెట్టేసుకొని మేము జాగ్రత్తలు తీసుకుంటాం. దశాబ్ద కాలంలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద వర్షాలు పడలే. దానివలన ఒకటి గతంలో నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలు గత పాలకులు విచ్చలవిడిగా చేసేటారు. వాటిని ఈ రాజకీయం చేసే సమయం కాదు, కానీ నిజంగా బాధ అనిపిస్తున్నది. ఇలా ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడి బంగ్లాల మీద కూర్చోవటం వల్ల దాన్ని కూడా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఇప్పుడు దరిదాపు అది వసతులు కానివ్వండి, భోజనాలకు కానివ్వండి, వీటన్నిటికి కూడా ఏర్పాట్లు చేసి ఇప్పటికైతే నడుస్తున్నది. మేము ముందు కూడా రాబోయే కాలంలో వీటిని అన్నిటికీ కూడా చేయడానికి మీదికి ఒక కమిటీ చేసే విధంగా పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని కానివ్వండి, మిగతా వాళ్ళని వీటన్నిటిని కూడా చేసే విధంగా చేస్తున్నాం. లోతుతోటి ప్రాంతం కాబట్టి ఇటు మీదికెళ్ళి రావటం వల్ల ఇది ఇంత పెద్ద వర్షం గత 2 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, ఎన్నడూ ఇంత పెద్ద వర్షం రాలే. కాబట్టి దాని ఆ ప్రభావం దీని మీద హన్మకొండ మీద చూపిస్తున్నాం. వసతులకు పాల ప్యాకెట్లు, భోజనాలు అన్ని కూడా అందరం కూడా మేము స్వయాన తిరిగి పర్యవేక్షిస్తున్నాం. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఖమ్మం జిల్లా మున్నేరు వాగుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు మున్నేరుకు వరద ప్రవాహం పెరిగింది. ఖమ్మం వద్ద 24.7 అడుగులకు మున్నేరు ప్రవాహం చేరింది. వాగుకు అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరదల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఖమ్మం జిల్లాను మొంతా తుపాను వణికించింది. భారీ వర్షాలతో జిల్లాలో పంట నష్టం తీవ్రంగా జరిగింది. పాలేరు పరిసరాల్లో పంట నష్టపోయిన ప్రాంతం నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొంతా తుఫాను ఖమ్మం జిల్లా రైతాంగానికి కష్టాలు కన్నీళ్లే మిగిల్చిందని చెప్పాలి. మొన్నటి వరకు పచ్చని పంటలతో కలకలిన వ్యవసాయ క్షేత్రాలన్నీ ఇప్పుడు కలదప్పి విహీనంగా మారుతున్నాయి. రైతుకు ఆ పుట్టెడు శోకాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఏ రైతును కదిలించిన కన్నీటి వెదలు, కష్టాల కథలే వినిపిస్తున్నాయి. లక్షలు పెట్టుబడులు పెట్టిన పంటలు పూర్తిగా ఒక్క రోజులోనే మొంతా తుఫాన్ దాటికి భారీ వర్షాల కారణంగా నేల కొరిగి రైతుకు కనీసం పెట్టుబడులు కూడా పూడని పరిస్థితుల్లో రైతాంగం తీరని వేదనకు గురవుతుంది, కన్నీటి పర్యంతమవుతుంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రధానంగా జిల్లాలోనే అత్యధికంగా రైతులు ఇక్కడ వరి సాగు చేశారు. అదేవిధంగా పత్తి, మిరప పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. దాదాపు 74,000 ఎకరాల్లో ఇక్కడ వివిధ పంటలు సాగయ్యాయి. ప్రధానంగా నిన్నటి మొంతా తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదైతే పాలేరు నియోజకవర్గంలోనే రైతుకు అపార నష్టం కలిగించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గంలోని ఈశ్వరం ఆధారం పరిధిలో ఉన్న పంట క్షేత్రాలను చూస్తున్నాం. ఇక్కడ రైతులు ప్రతి రైతును కదిలించినా వాళ్ళ కష్టాలే కనిపిస్తున్నాయి. మోకాళ్ళ లోతు నీటిలో మొత్తం వర్షపు నీటిలో పంటలన్నీ కూడా ప్రధానంగా వరి పొలాలన్నీ, వరి పైర్లన్నీ కూడా కూరుకుపోయాయి. కనీసం రైతుల ఆశలను అడియాసలు చేస్తున్నాయి. ప్రస్తుతం కొంతమంది రైతులతో మాట్లాడదాం. మనం చూడవచ్చు ఒకసారి ఈ రైతులు కూడా ఇప్పుడు ఈ పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దాదాపు 4 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న వరి పంట ఇప్పుడు చేతికి అందకుండా పోతుందన్న ఆవేదనతో రైతు మరింత పెట్టుబడులు కూడా పెట్టడానికి వెనకాడటం లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ రైతులంతా వరి కోతలకు వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా ఇప్పుడు ఈ మొత్తం నేలవాలిన పంట వరి పైర్లను కట్టి నిలబెట్టడానికి వచ్చిన రైతులు ఈ కూలీలను మాట్లాడుకొని ప్రత్యేకంగా వాళ్ళకు కూలీలు చెల్లించి మళ్ళీ ఇప్పుడు రైతు అదనపు పెట్టుబడులు కూడా పెట్టాల్సిన పరిస్థితి. మొత్తం మోకాల లోతు నీటిలో మునిగిపోయిన వరి కంకుల్ని, వరి పైర్లను మనం స్పష్టంగా చూడవచ్చు. వారి కోసం దాదాపు ఒక రైతు 15 మంది 20 మంది కూలీలను తీసుకొచ్చి ఒక్కొక్క రోజుకు 400 కూలీ చెల్లించి రైతులు కూలీలకు చెల్లించి ఇప్పుడు పంటను కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నారు. ఈ రైతుతో మాట్లాడదాం. మీ పేరు, ఏం పేరు, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది? మాది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామం. నా పేరు చాపల సత్యనారాయణ. ఇక్కడ నాయకిరిగూడెం గ్రామానికి సంబంధించిన ఒక రైతు దగ్గర నుంచి 20 ఎకరాలు కౌలుకు చేయడం జరుగుతుంది. అది రెవెన్యూ వచ్చేసి ఇసూరు మాదారు. ఇక్కడ మేము ఎకరానికి వచ్చేసి 35,000 కౌలు తీసుకొని
వాళ్ళకి డబ్బులు కూడా ఎమ్మటే వాయిదాల ప్రకారం కాకుండా పంట పండినాక కాకుండా ముందే చెల్లించి కౌలు చేయడం జరుగుతుంది. అది అనుకోకుండా ఒక ఎకరానికి వచ్చేసి 35,000 నుంచి 40,000 దాకా పెట్టుబడి వస్తుంది మాకు. అయినా కూడా పంట చేతికి వస్తుందనే సంతోషంలో ఉన్నాం. ఒక్క రోజులనే ఈ మోతు తుఫాను అనేది వచ్చేసి మొత్తం నాశనం చేసిపోయింది, అడుగంటిపోయింది పొలానికి మొత్తానికి కూడా. ఈ నష్టాన్ని మేము ఏ రకంగా కూడా పూడ్చుకోలేము. ప్రభుత్వం తరపు నుంచి ఏదన్నా కొద్దిగా ఆర్థికంగా మమ్మల్ని ఆదుకుంటే మంచిగా ఉంటుందని. ఈ మనం ఉన్న ఈ పొలం ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది? 15 రోజులలో కోతకు వచ్చే పొలం ఇది. ఇక అట్నే అది కింద పడిపోయిందని చూడలేక కూలీలు పెట్టి రోజుకి 400 ఒక మనిషికి. ఇప్పుడు నిన్న ఎట్లా ఉండే నీళ్ళు, ఇవాళ ఎట్లా ఉంది? నిన్న మొక్కలు లోతుండే నీళ్లు, ఈ రోజు తగ్గినాయి కొంచెం. ఆ మెదమించే పోయినాయి నీళ్ళు. వచ్చి గండ్లు పెట్టుకున్నాం నిన్న సాయంత్రం పూటనే వచ్చి గండ్లు పెట్టిన తర్వాత అన్ని కొన్ని వెళ్ళిపోయినాయి, ఇంకా ఉన్నాయి నీళ్ళు. ఇప్పుడు ఇంతమంది కూలీలు పెట్టించారు కదా, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక ఎకరానికి 15 మంది, ఈ రోజు అయితే 14 మంది వచ్చారు. ఈ రోజు ఒక ఎకరం కూడా కడతారో కట్టరో కూడా తెలియదు. ఇప్పటి వరకు కూడా ఒక 6 ఎకరం కూడా కట్టలేకపోయారు. ఒక ఎకరం కడతారని అనుకుంటున్నా కానీ ఎకరం కూడా కాదు. అంటే 14 మంది ఆయన 4,000 5,000 ఎకరానికి 5,000 6,000 ఖర్చు వస్తుంది. అట్లా ఒక 7-8 రోజులు 10 రోజులు కట్టిస్తేనే ఈ 10 ఎకరాల పొలం బయటపడుతుంది. ఇప్పుడు మొత్తం మీది ఎన్ని ఎకరాల పంట ఇట్లా మునిగి? పంట ఇదే రకంగా పడిపోయింది మొత్తం చేతికి వచ్చే పంట. మీ పేరు ఏం పేరు అన్న? నా పేరు వెంకటేష్ అండి. నేను కూడా ఒక 10 ఎకరాల కౌలుకు చేశాను. నాది కూడా అట్నే మొత్తం వాన వచ్చి మొత్తం కింద గాలి దుమ్ము వచ్చి పడిపోవడం జరిగింది. మొత్తం ఏం లేకుండా మేము కూడా కౌలు చేస్తున్నాం. కౌలు రైతులకి మేము డబ్బులు ₹1 కూడా ఆగకుండా చెల్లించడం జరిగింది. మాకు ఈ పొలాలు మొత్తం సాపేసి పడుకున్నట్టు పడుకుంది. నీళ్ళు పైనుంచి పోవడం జరిగింది. అసలు ఏ మాత్రం కూడా మాకు చేతికి రాకుండా. ఇంత నీళ్ళు వచ్చి చేరినాయి కదా, దిగుబడులు ఎట్లా ఉంటాయి రేపు? దిగుబడులు ఏం రాదండి. మాకు ఏది చేసినా మాకు కనీసానికి 100%లో ఒక 25% కూడా రాదు. మళ్ళీ వరి మొత్తం ఒడ్లు కాలేదు, మొత్తం పాలు పూసుకుంది, మొత్తం ఆగమైపోయిందండి మొత్తం అది. కానీ చెప్పండి. నా పేరు సంజీవ్ రెడ్డి అండి, ఈశ్వరమాధం గ్రామం. నేను ఇక్కడ పక్కన నేను కూడా కౌలు చేస్తా, 32,000 కౌలు. నేను కూడా 12 ఎకరాలు చేస్తా. మాది కూడా ఇదే పరిస్థితి, అంతా ఇలానే పడిపోయింది. ఇది 15-20 రోజుల్లో ఇంకా కోతకు వచ్చే టైం ఉంది. ఈ లోపు నిన్న ఉదయం వరకు బాగానే ఉంది. నిన్న మధ్యాహ్నం వర్షం కొంచెం తగ్గిన తర్వాత గాలి తీవ్రత బాగా పెరిగింది. సాయంత్రం పూట మొత్తం ఇట్టే నేలకూరి పడిపోయింది. ఈ విధంగా కట్టించినా కానీ మిషన్కి 1 గంట పట్టేది 3 గంటలు పడుతుంది కోయడానికి. 3 వంతుల ఖర్చు వస్తుంది. ఒక ఎకరానికి 35,000 అంటారు. మిషన్ మొన్న 3,000 ఉండే, ఇప్పుడు 35,000 అంటారు. 10,000 కటింగ్ ఖర్చు వస్తుంది. కనీసం పెట్టుబడులు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే చెప్పే పరిస్థితి తప్ప తీవ్ర నష్టం కలిగించింది. నీళ్లు తీయడానికి ఇట్లా ఈ కట్టలు కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది, మీకు ఎంత ఖర్చు వస్తుంది? ఎకరానికి 10,000 ఖర్చు వస్తుంది కట్టలు కట్టడానికి. నీళ్ళంటే ఆటోమేటిక్గా వెళ్తాయి కానీ అయినా కానీ ఇది సాపీగా ఆరదు. మిషన్కి గంటకు 3 గంటలు, ఎకరం 3 గంటలు పట్టుద్ది. దానికి డబుల్ ఖర్చు వస్తుంది, 10,000 వస్తుంది. దీనికి 10,000 పెట్టుబడి 25,000 వస్తుంది. కౌలు 35,000 కౌలు. ఏమాత్రం కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు తర్వాత ఒకవేళ కట్టుకున్న తర్వాత కొంత ఆరిపోయిన తర్వాత మిషన్లు వస్తాయి కదా, మిషన్ కట్ చేస్తారు, అప్పుడు మొత్తం రాలిపోతాయా, పర్లేదా, ఎట్లా ఉంటుంది? 50% డ్యామేజ్, 50% చేసుకొస్తాయి. మేము దీన్ని మంచిగా ఉంటే 35 బస్తాలు అయితే అనుకున్నాం. ఇప్పుడు కనీసం 20 బస్తాలు కూడా చేతికి రావు. మంచిగా ఉంటే 35 బస్తాలు అయితే అని మేము అంచనా వేసాం, సన్నాలు ఇచ్చింట్లు. ఇప్పుడు 20 బస్తాలు కూడా అయితే అనే నమ్మకం ఎవరికి కూడా ఆశలు లేవు. ఆ 20 బస్తాలు కూడా ఈ పెట్టుబడి కట్టడానికి కోత మిషన్లకి కౌలు దగ్గర, ఆ కౌలు కూడా ఆల్రెడీ మేము వడ్డీ తెచ్చి ముందే కట్టాం. వాళ్ళ రైతుని అడిగే పరిస్థితి ఏమీ లేదు. మేము చేతి నుంచి ఆల్రెడీ తెచ్చి వడ్డీలు తెచ్చి కట్టే ఉన్నాం. ఏం చెప్తారు ఎంతమంది? ఏ రైతును మేము ఇప్పుడు దాదాపు 50-60 కిలోమీటర్లు తిరుగుతున్న ఏ రైతు కూడా ఇట్లనే బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. ప్రభుత్వానికి ఏం చెప్తారు రైతాంగం? ప్రభుత్వం మమ్మల్ని ఏమన్నా తక్షణం ఆలోచించి మా మీద ఉంచి మాకేమైనా సాయం చేసి తప్ప మేము ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అవుతుంది. ఇది ఏ రైతును కదిలించినా ఇటువంటి కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. ప్రతి రైతు కళ్ళల్లో కన్నీళ్ళే కనిపిస్తున్నాయి. లక్షలు పెట్టుబడులు పెట్టిన పంటలన్నీ కూడా ఇప్పుడు కనీసం చేతికి అందకుండా పోతున్న పరిస్థితుల్లో రైతు తీరని వేదనకు గురవుతున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. పంట నష్టం కోసం, అంచనా కోసం రంగంలోకి దిగి రైతులను కలుస్తున్నారు. ప్రస్తుతం మనతో ఏఈఓ వ్యవసాయ విస్తరణాధికారి సౌమ్య ఉన్నారు. మీరు ఏ గ్రామాలు తిరిగారు, ఎట్లా ఉంది పరిస్థితి అండి? నా పేరు సౌమ్య, నేను నాయకన్గూడెం ఏఈఓ, కూసుమంచి మండల్, ఖమ్మం డిస్టిక్. ప్రస్తుతం
క్లస్టర్ పరిధి వచ్చేసి నాయకన్గూడెం, భగత్వీడు, ఈశ్వర్ మాదారం, రాజుపేట 4 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 4 రెవెన్యూ గ్రామాల్లో 99% మొత్తం 4600 ఎకర్స్ మొత్తం ప్యాడీ పండిస్తారు ఇక్కడ. నిన్న వచ్చిన తుఫానుకైతే చాలా డ్యామేజ్ అయితే ఉంది. మొత్తం పంట మీద నుంచే నీళ్లు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈరోజు అయితే మేము ప్రిలిమినరీ రిపోర్ట్ కోసము ప్రతి పొలాన్ని పరీక్షిస్తున్నాము. ఒకవేళ మనకి డ్యామేజ్ ఉంటే మనం రైతుకి ఏది అయినా తప్పకుండా సాయం చేయడానికి రెడీగా ఉంటాము. ఇది జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వ్యవసాయ అధికారులు కూడా రంగంలోకి దిగారు. పంట నష్టం అంచనా కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల వారీగా రైతులను ఏ రైతు పంట నష్టపోయారో ఆ రైతులను కలుస్తున్నారు. వాళ్ళ వివరాలు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి. ఇలా పాలేరు నియోజకవర్గం కాదు, ఖమ్మం, వైరా, మదిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల్లో రైతాంగం ఇటువంటి కష్టాలు ఇప్పుడు మోంతా తుఫాన్ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఇలా రైతు దాదాపు ఒక్కొక్క రైతు ఇప్పుడు మనం ఉన్న ఈ పంట క్షేత్రంలో ఉన్న రైతే 9 ఎకరాలు ఇలా ఇప్పుడు కూలీలను పెట్టి కట్టించాల్సి ఉంది. తర్వాత మళ్ళీ పంట చేతికి వస్తుందో లేదో తెలియదు. పక్కనున్న పొలం కూడా మనం చూడవచ్చు, మొత్తం నేలవాలిపోయినాయి. ఇలా నేలవాలిపోయిన పంటను మొత్తం కూడా రక్షించుకోవాలి, కాపాడుకోవాలంటే ఇప్పుడు రైతు మరింత పెట్టుబడులు పెట్టి మరింత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో మళ్ళీ దిగుబడి ఎంత వస్తుంది అన్నది కూడా రైతును వేదనకు గురి చేస్తుంది. ఈ రైతులంతా కూడా ఇప్పుడు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ రైతును కదిలించినా ఈ వ్యవసాయ క్షేత్రాల్లో ప్రతి రైతు కంట కన్నీరే కనిపిస్తుంది. ఒక్క రోజులోనే మొత్తం పంట వ్యవసాయ క్షేత్రాల రూపురేఖలన్నీ మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు కూడా పంట క్షేత్రాలన్నీ కూడా కలకలలాడాయి. రైతు కళ్ళల్లో ఆనందం నింపాయి. మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశించారు. కానీ ఒక్క రోజులోనే మోంతా తుఫాను మొత్తం రైతును ముంచెత్తిందని చెప్పవచ్చు. భారీ వర్షాలతో అదేవిధంగా ఈదురుగాలుల బీభత్సంతో మొత్తం వరి, పత్తి, మిర్చి పంటలన్నీ కూడా నేలవాలిపోయి ఇప్పుడు రైతు కంట కన్నీరే కనిపిస్తుంది. ఏ రైతును కదిలించిన కష్టాలు కన్నీళ్ళే కనిపిస్తున్నాయి. రైతు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చెప్పి రైతులైతే చేతులు జోడించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ చూసినా కూడా ఇటువంటి దయనీయ దృశ్యాలు, పంటలు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతుల గాథలే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు లింగయ్య. మొంతా తుపాను ధాటికి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మైసేనగర్లో పరిస్థితి దారుణంగా మారింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కుండపోతగా కురిసినటువంటి వర్షం ఒక్క నిమిషం కూడా విరామం ఇవ్వకుండా ఎడతెరిపి లేని వర్షం వరంగల్ నగరవాసులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. లోతట్టు ప్రాంతాల్లో చాలా కాలనీలను కూడా జలమయమయ్యాయి. ఇప్పటికీ కూడా వరంగల్ నుంచి హన్మకొండకు వెళ్ళాలంటే ప్రధాన మార్గంలో వెళ్ళలేని పరిస్థితి. కడిపికొండ మార్గం నుంచి కూడా హన్మకొండ నుంచి వరంగల్కి రావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఇటు చాలా కాలనీలు లోతట్టులో ఉన్నట్టు కాలనీ ఇప్పటికీ కూడా జలమయమై ఉన్నాయి. వీళ్ళంతా కూడా రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షం, వరద నీరుతోటి నిద్రలేని రాత్రులంతా గడిపారు. సర్వం కోల్పోయి మొత్తం వీళ్ళంతా కూడా బాధితులు. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో కొంతమంది పునరావాస కేంద్రాలకు చేరారు, కొంతమంది రోడ్ల మీదే పడుకున్నారు. మొత్తం ఇటు వరంగల్ అలాగే హన్మకొండలు చూస్తుంటే 45 నుంచి 48 కాలనీల వరకు కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. కట్టుబట్టలతో మిగిలామని చెప్పేసి వీళ్ళంతా అంటున్నారు. అమ్మ చెప్పండి, మీరు మాకు బాగా ఇబ్బంది అమ్మా అవుతుంది. మేము కట్టుబట్టలతో వచ్చినాము. అనేక మానంటే మాన తిందామంటే కూడా పరిస్థితి లేకుండా నిలబడ్డాం. మేము బియ్యం అన్నీ నాని, బట్టలు గిట్టలు అన్నీ నానిపోయినాయి. మా పరిస్థితి మంచిగా లేదు అమ్మ. నిన్న పొద్దున్న నుంచి స్టార్ట్ అయిందన్న వాన. ఒకటే వాన, ఇంట్లో ఏం చదువుకుందామన్న సుత ఛాన్స్ ఇవ్వకుండా వాన పడ్డది. మొత్తం ఇంట్లో సామాను మొత్తం ఆగమైనాయి. నేను చిన్న పిల్లలను వేసుకొని రోడ్డు మీద నైట్ అంతా కూర్చున్నాం. కట్టుబట్టలతో వచ్చినాం. ఎప్పుడు చూడలే. టిఫిన్ తెచ్చిర్రు. ఏవి రావు. అంత ఆగమైపోయి సామాన్ అంతా ఘోరం పరిస్థితి. ఇల్లు చూద్దరు అటు ఉన్నది మా ఇల్లు. ఆగమైన అంత మనసులో ఆగమైపోయినావు. ఎవరో చెప్పుకోవాలి సార్ మా బాధలన్నీ. గిన్ని నీళ్ళు వస్తే మేము చేసుకుంటే బతికేటోళ్ళం కాదు సార్. మేము కూలాలు చేసుకుంటోళ్ళం. మేము ఎడిపోతాం చెప్పు సార్. మేము కొంపలు తీసిపెట్టి ఎడిపోతాం. ఎడిపోయటానికి కూడా ఎవరు రానియరు కాదు సార్ మమ్మల్ని పిల్లలని వేసుకొని.
ఈ సంవత్సరంలో ఇది రెండోసారి అండి వర్షాలు రావడం, వరదలు రావడం ఇక్కడికి. మాకు అసలు వర్షాకాలం వచ్చిందంటే మాత్రం గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని అయోమయంగా బ్రతుకుతున్నాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళ మమ్మీ 8 months ప్రెగ్నెన్సీ. ఆ అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇంట్లో ఉన్నాము. నైటు 7 నుంచి అట్లా ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. బెడ్ ఒక్కొక్కటి ఇటుకపెట్ట పెట్టుకుంటా పైనకి లేపుకుంటా ఆ అమ్మాయిని పడుకోబెట్టినాం. నీళ్ళు ఎక్కడెక్కువ అవుతాయో ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకురావాల్సి వస్తుందో అని చెప్పి తెల్లందాక అసలు గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నాము. నైటు తెల్లందాక జాగారమే చేసినాము. నిద్ర లేదు, ఏం లేదు. ఇప్పటికైనా కానీ బట్టలు, బియ్యము, మంచాలు, ఫ్రిడ్జ్ కానుంచి అన్నీ తడిసిపోయినాయి. బీరువాలోకి మొత్తం నీళ్లు పోయినాయి. అయోమయంగా బ్రతుకుతున్నాము. ఇప్పటికైనా కానీ చూడాలి సార్. ఎప్పుడేమవుతుందో ఈ గోడలు కూడా తడిచి ఎప్పుడేమవుతుందో అన్న భయం మీదనే ఉంటాను. ఇవి చిన్నపిల్లల్ని వేసుకొని నైట్ అంతా నిద్ర కాసినాం. డ్రెస్సింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, మంచాలు, చెద్దార్లు అన్ని బియ్యం అన్నీ తడిచినాయి. చిన్నపిల్లల్ని ఎత్తుకొని కూర్చున్నట్టే, నిలబడ్డట్టే. మా అమ్మాయి ప్రెగ్నెంట్. ఇప్పుడు వచ్చి డెలివరీ కానీ తీసుకొస్తే కూడా కింద మంచాల కింద ఇటుకలు పెట్టి మంచం మీదకి లేపి ఆ మంచం మీద కూర్చుండబెట్టి మేము నిలబడ్డాం. నైట్ అంతా అదే వాన. ఎప్పుడు ఈ వాన ఎక్కువైతే ఎక్కడ పోతామో, ఈ నీళ్ళకి వెళ్ళి ఎట్లా నడిచిపోతామో అన్న భయం మీదనే ఉన్నాం. తెల్లం దాకా నిలబడ్డలో నిద్ర లేదు, ఏం లేదు. ఈ చిన్నపిల్లని ఎత్తుకొని కూడా నిలబడ్డట్టే. ఈ ఇంట్లో నిలబడితే కూడా ఈ గోడలు ఎప్పుడు కూలుతాయో అన్న భయం మీదనే ఉన్నాం. మా కష్టం ఇదే వాన సారు. ఎప్పటికి ఇదే గోస. గంత ఎత్తున్నా కానీ నీళ్ళు వచ్చినాయి, సగం వచ్చినాయి. ఆ పాటక కిందకి సగం వచ్చినాయి. అన్ని నీళ్ళు దిగబోతే అమ్మ నువ్వు బయటికి వెళ్ళని గింటామంటే బయటికి వెళ్తే అల్లనే నీళ్ళల్లో పడ్డా. బట్టలు తడిచినాయి, అన్ని బల్ల మీద పెట్టినా. బట్టలు తడిచినాయి. కంట్రోల్ బియ్యం ఇస్తే ఆ బియ్యం తడిచినాయి, అన్నీ తడిచినాయి. కాగితాలు కూడా తడిచినాయి, కారట్లు. అంత పరిస్థితి మంచిగా లేదు సార్. తొంటి గుందుతుంది, తొంటి గుందుతుంది. ఆడ మెట్ల విందుకెళ్ళి కింద పడ్డా. ఆడ లోతున్నది, మెట్ల విందుకెళ్ళి కింద పడ్డా. ఇప్పుడు ఆడ ఒరిగిన నిద్ర లేదు. రోడ్డు మీద కూర్చున్నాం. వర్షమే ఇప్పుడు తెల్లారినాక వచ్చింది కానీ మొత్తం నీళ్ళలోనే ఉన్నాం సార్. అన్ని ఖరాబ్ అయినాయి. బట్టలు బాతలు కప్పుకొనేం లేదు. కప్పుకొని లేకుండా అయిపోయింది రాత్రి పరిస్థితి. అన్నయ్య బల్ల మీద వారేసిన. బియ్యం అన్ని వస్తువులన్నీ ఖరాబ్ అయినాయి. ఫ్రిడ్జ్లు అన్నీ, మంచాలు గించాలు అన్నీ ఖరాబ్ అయినాయి సార్. ఇప్పుడు రెండోసారి రావడం ఈ వర్షం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు అన్ని టిఫిన్లు ఇట్లా తెచ్చిళ్ళు. మధ్యాహ్నం అన్నం, నిన్న సాయంత్రం కూడా భోజనం రెడీ చేసిండ్రు. ఇప్పుడు కూడా భోజనం తెచ్చిపెట్టిళ్ళు. మా పరిస్థితికి ఇది రెండోసారి రావడం సరికి ఇబ్బంది. సడన్గా వచ్చేసరికి అందరూ ఇబ్బంది పడతారు. నైట్ కరెంటు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ప్రతిసారి వానలు వచ్చినప్పుడు ఇదే ఇబ్బంది. ముసలి వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. పాములు ఏ నైట్ వచ్చేది తెలియదు, ఎట్లుండేది తెలియదు. బాగా ఇబ్బందులు అవుతున్నాయి. బాగా ఇబ్బంది అవుతుంది. ఫుల్ వాన ఉంది సార్. బయటికి వెళ్ళకుండా ఉన్నది. ఒక్కొక్క పిల్లలు చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళడం అట్లా జరిగింది సార్. బాగా బయట ఎట్లా రోడ్డు అవతలకి వెళ్ళడం, షెడ్ల కింద ఉండడం జరిగింది బాగా. గత పొద్దున్న నుండి నిన్న మార్నింగ్ నుండి ఒకటే వర్షం, కుండపోత వర్షం కురిసింది. బయట ఎత్తు అగుర్త చెరువు నుంచి నీళ్ళు రావడంతో మొత్తం ముంచేసింది. ఈ ముంచేసి కాక అందరి వస్తువులు తడిసిపోయినాయి. అన్ని బియ్యం, ఉప్పులు, పప్పులు, బట్టలు అన్నీ తడిసిపోయినాయి. ఓన్లీ ఒక చెద్దరు కూడా కప్పుకొని పండుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. తెల్లం దాకా నిరాహార దీక్ష చేసినట్టే చేశారు. ఆ నిరాహార దీక్ష చేసినట్టే చేశారు. కాబట్టి ఏం లేదు, అన్నీ కొట్టుకపోయినాయి, అన్నీ తడిసినాయి. కరెంటు కూడా సమయానికి కరెంట్ లేకుండా కూడా తీసేస్తే ఆ చీకట్ల బిక్కు అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పొద్దున టిఫిన్ తెచ్చి పెట్టడం జరిగింది. నిన్న నైట్ కూడా కొంచెం అన్నం తీసుకొచ్చి పెట్టారు. అన్నం కూడా వచ్చింది. ఈ వరద సమస్య తీరాలంటే ఫస్ట్ శివనగర్ నాలాలు క్లియర్ చేయాలి. ఆ నాలాలు క్లియర్ చేస్తేనే ఈ వరద సమస్య శివనగర్కి కానీ, పెరకవాడకు కానీ, ఈ మైసైనర్కి కానీ నీళ్ళ సుక్క ఆగవు. గత 30 ఏళ్ళ కాంచి చూస్తున్నా. 30 ఏళ్ళ కాంచి నేను ఇక్కడనే ఉంటున్నా, స్థానిక వాస్తునే. కాబట్టి ఈ సమస్యలన్నీ అంతకుముందు ఇంతగానో నీళ్ళు ఉండకపోయేది 30 ఏళ్ళ కింద. అప్పుడు నాలాలు పెద్దగా ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయేది. ఒక నాల వచ్చేసి 25 ఫీట్ల నుంచి 30 ఫీట్ల ఎడలుపు ఉండేది. అటువంటిది మొత్తం ఇప్పుడు ఒక 4 ఫీట్ 3 ఫీట్ వరకే అయిపోయింది ఆ నాలలు. అట్లా అయిపోయేసరికి నీళ్లు పోవడానికి ఎటు దారి లేక మొత్తం ఇళ్ళకి వస్తున్నాయి. ఇది పరిస్థితి. మేము పడే ఇబ్బంది అయితే ఇది. చెప్పండి సార్, ఈ పరిస్థితి కారణం ఏంటి? తరచూ వరంగల్ ఈ వరదల బారిన పడుతుంది. లాస్ట్ ఇయర్ ఒక నెల క్రితం కూడా ఇదే సార్.
మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ వరంగల్ తూర్పు 35వ డివిజన్ శివనగర్ ప్రాంతంలో మైసేనగర్ అనే ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం ఎర్రజెండా నాయకత్వంలో పేదలు వేసుకున్నటువంటి గుడిసెలు. ఈరోజు గుడిసెలే కాదు, వరంగల్ నగరం అంతా కూడా ఇలా ముంతా తుఫాను ఎఫెక్ట్ తోటి మొత్తం కూడా వరంగల్ నగరం శివనగర్ ప్రాంతంలో మొత్తం కూడా మునిగి ఉన్నది. ప్రజలందరూ కూడా రాత్రి తెల్లం దాకా మెలకుతో ఉండడం, వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని రోడ్ల వైపు వెళ్ళి ఆ స్థావరాలల్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 170 కుటుంబాలు మొత్తం కూడా మొత్తం అన్ని వాళ్ళు నిరాశ్రులైపోయి మొత్తం బట్టలు, ఫ్రిడ్జ్, బియ్యం అన్నీ కూడా నానిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ స్థానికంగా నేను ఒక కాంటెస్టెడ్ కార్పొరేటర్గా ఉండి ఈ సమస్యకు ప్రధానమైన కారణం నగరంలో ఉన్నటువంటి నాలా ఆక్రమణలు. నాలాల మీద పెద్ద పెద్ద భవంతులు కట్టడం వల్ల ఈరోజు ఏదైతే వరద ఉందో ఆ వరద క్లియర్గా వెళ్ళడం లేదు. ఇది వరద మనకు కిలవరంగంలో ఉన్నట్టు అగర్తల చెరువు, అగర్తల పైన వెంకటాపురం చెరువు, ఒక్కొక్క చెరువు దేక్కుంటా ఈ శివనగర్ మీదకి వెళ్ళి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైన కారణం నాలల ఆక్రమణ. గత పాలకులు ఇక్కడ 170 కోట్లతో ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేసిళ్ళు, అది ఫెయిల్యూర్లో ఉంది. కాంట్రాక్టర్ వైఫల్యం, దాన్ని 3 సంవత్సరాల నుంచి కడుతున్నారు. వెంటనే కాంట్రాక్టర్ని టర్మినేట్ చేయాలి, కొత్త కాంట్రాక్టర్ నిర్మించి వెంటనే నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ నాలాల మీద ఎవరైతే ఆక్రమించున్నారో వారిని వెంటనే తొలగించాలని చెప్పేసి, అంతేకాకుండా స్థానిక మంత్రులు మరి కొండ సురేఖ అక్క గారు ఉన్నారు, వారిని ఇలా రేవంత్ రెడ్డి గారు దీన్ని స్మార్ట్ 2వ రాజధానిగా చేస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తా అని చెప్పారు. వెంటనే దీని కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనుక వరంగల్ నగరంలో ఏర్పాటు చేస్తే దానిలో భాగంగానే దీన్ని కూడా ఒక స్పెషల్ పైలట్ ప్రాజెక్ట్ కింద మా శివనగర్ ప్రాంతాన్ని తీసుకోవాలి. ఈ శివనగర్ ప్రాంతాన్ని తీసుకొని ఇక్కడ ఏదైతే నాలా ఆక్రమణలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించి దీన్ని క్లియర్ చేయాలని చెప్పేసి ఈ వరద సమస్య పర్మనెంట్గా పరిష్కారం చేయాలి. మేము తాత్కాలికంగా వ్యక్తులుగా ఇక్కడ ఉన్న వాళ్ళము, ఓడిపోయి ఉన్న వాళ్ళము, వీళ్ళకి కంటి తుడుపు చర్యగా అన్నం పెడుతున్నాము, 2-3 రోజులు వీళ్ళని కాపాడగలుగుతున్నాం తప్ప ముంపు నుంచి పరిష్కారం చేయలేకపోతున్నాం. దయచేసి మేము ఈ కొండ సురేఖ గారికి, కొండ మురళన్న గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వరంగల్ ఇక్కడ తూర్పు నుంచి మైసేనగర్ ప్రజల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, విన్నపాలు వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మేయర్ గారు కూడా ఈరోజు మనకు ఉన్నారు, వారిని కూడా స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంది స్మార్ట్ సిటీ నిధుల నుంచి. దీన్ని స్పెషల్ ప్రాజెక్ట్ కింద చేపట్టాలి. స్పెషల్ ప్రాజెక్ట్ కింద చేపట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు నాలాల ఆక్రమణలు తొలగించి శాశ్వత ముంపు నివారణ కోసం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గత 25 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఎప్పుడు వచ్చినా ఇదే పరిస్థితి. వర్షం వస్తుంటే పోతుంటే ఇప్పటికి ఇంతే. అది ఈ రాజకీయ నాయకులు సరిగ్గా పట్టించుకోరు, ఏదో ఇంత చేస్తారు పోతారు. మళ్ళీ 30 రోజులు మళ్ళీ మా బతుకులు మేము బతకవలసిందే. ఇండ్లలోకి వచ్చేది మొత్తం సర్వనాశనానికి వచ్చింది. అంతే వాళ్ళు మొత్తం ఏం లేదు, కొలాప్స్ అయిపోయింది. ఎప్పుడు వచ్చినా ఇదే పరిస్థితి అన్న. ఏం చెప్పాలని నాకు నోటి మాటకు రావట్లేదు. ఇక మొత్తం తడిచిపోయింది. దీనికి శాశ్వత పరిష్కారమే ముఖ్యమండి. శివనగర్లో మైసేనగర్ అనేది ఎప్పటికీ ముంపు ప్రాంతంగా ప్రతి సంవత్సరం ముంపు ప్రాంతంగానే ఉంది. దాంతోపాటు శివనగర్ కూడా మొత్తం ముంపు ప్రాంతంగా తయారైన పరిస్థితి ఉంది. ఇటు కరీంబాద కావచ్చు, శివనగర్ కావచ్చు, ఇటు ఈ పెరకవాడ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా నాలాల ఆక్రమణ వల్లనే ఈ ప్రాంతాలన్నీ ముంపుకు గురవుతాయి. ఈ నాలాల ఆక్రమణ తొలగిస్తే, సీరియస్గా తొలగిస్తేనే ఈ పరిష్కారం దొరుకుద్ది, శాశ్వత పరిష్కారం దొరుకుద్ది తప్ప వేరే ఆప్షన్ లేదు. ధన్యవాదాలండి. ఏదైతే నాలాల ఆక్రమణను తొలగించి తమకు వరద నుంచి శాశ్వత సమస్య పరిష్కారం కల్పించాలని కూడా వీళ్ళంతగా కోరుతున్నారు. ఇక రాత్రి నుంచి కురిసిన వర్షంతో వీళ్ళంతా కూడా కట్టుబట్టలతో మిగిలి చాలా వరకు మొత్తం వరంగల్ ఈ నగరం అలాగే హనుమకొండ నగరంలో ఏర్పాటు చేసినటువంటి సహాయక పునరావాస శిబిరాలకు వీళ్ళంతా కూడా కొంతమంది వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు. మొత్తం 1300 మంది దాకా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఓవర్ టు స్టూడియో. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసార ద్వారా అందిస్తారు. రాకేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అదేవిధంగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గత 2 రోజులుగా తీవ్ర ప్రభావం, ముఖ్యంగా నిన్న రాష్ట్రంలోని దాదాపు సగం జిల్లాల్లో 16 జిల్లాలకు పైగా ప్రభావం కనిపించింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో మొంతా తుపాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. అనేక ప్రాంతాల్లో జలమయమయ్యాయి, గ్రామాలన్నీ కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా
చెరువులు కుంటలు పొంగి పొర్లాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి కోతల సమయం కాబట్టి ధాన్యం ఇప్పటికే అంటే కోతలు కోసిన దగ్గర ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీవ్రమైన ఇబ్బంది పరిస్థితులు కొంత నెలకొన్నాయి. వరి, మొక్కజొన్న, అదేవిధంగా పత్తి వీటికి సంబంధించిన కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానంగా ప్రభుత్వ ఉద్దేశం కనిపిస్తుంది. ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులు నష్టపోకుండా ఏ విధంగా చేయాలి, ఇప్పటికే ఒకవేళ ఎక్కడైనా తడిసిన ధాన్యం ఉన్నట్లయితే దాన్ని కూడా కొనుగోలు చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వానికి కనిపిస్తుంది. దానిపైన కూడా ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కూడా రోడ్లు దెబ్బతిన్నాయి. ఇటు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో వాటన్నిటికి సంబంధించి ఇప్పటికీ ఒక తాత్కాలిక మరమ్మతులకు ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా శాశ్వతంగా పునరుద్ధరించడానికి ఎంత ఖర్చు అవుతుంది, వాటికి సంబంధించిన ఒక అంచనాలు తయారు చేయడానికి కూడా అధికారులను ఈరోజు ఆదేశించే అవకాశం కనిపిస్తుంది. అయితే చాలా ప్రాంతాలు అంటే తుఫాన్ ప్రభావం చాలా వరకు ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అయితే కొంత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం కొంత ప్రభావం ఉంది. అయితే సాయంత్రం వరకు పూర్తిగా పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతుంది. కాబట్టి ఆ తర్వాత కూడా ఒకవేళ వీటన్నిటిని పునరుద్ధరించడం, దెబ్బతిన్నటువంటి రైల్వే ట్రాకులు కానీ, అదేవిధంగా రోడ్లు, ఇతర మంచినీటి పైప్ లైన్లు వాటన్నిటిని పునరుద్ధరించడం, ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి చక్కదిద్ది వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించడం, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం అనేది ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. అదేవిధంగా వర్షాభావం తగ్గినప్పటికీ వాటికి సంబంధించిన ఎక్కువగా వర్షాలు నీరు అంతటా నిలిచి ఉంది కాబట్టి వాళ్ళ దోమలు విజృంభించడం, దాని ద్వారా అంటువ్యాధులు, ఇతర జ్వరాలు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖను కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఇక నుంచి కూడా అవసరమైతే పిహెచ్సిలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండే విధంగా వాటికి సంబంధించి మందులు తెప్పించడం, అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం, వాటన్నిటికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే అంటే పూర్తి స్థాయి అంచనాలు సిద్ధమైన తర్వాత దీన్ని కేంద్రానికి పంపించి వరద సాయం కింద కేంద్రం నుంచి కూడా నిధులను కోరాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే గతంలోనే పంపించినటువంటి ఈ సీజన్లోనే అనేక సందర్భాల్లో తీవ్ర వర్షాల పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాటి నుంచి కూడా ఇంకా కేంద్రం నుంచి సరైన విధంగా స్పందన లేదని ప్రభుత్వం భావిస్తుంది. అయితే కేంద్రం నుంచే స్పందన లేదా, కేంద్రానికి అవసరమైనటువంటి వివరాలు ఇవ్వడంలో అధికారులు విఫలమవుతున్నారనే అంశాలపైన కూడా ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ప్రభావం నుంచి పూర్తిగా ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చక్కదిద్దే విధంగా పూర్తి పరిస్థితులను చక్కదిద్దే విధంగా ఈ విధంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించనున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లాల నుంచి కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. రాకేష్. ధన్యవాదాలు నాగేష్ చారి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. తాజా సమాచారం మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, శ్రమనే నమ్ముకున్న అన్నదాతలపై కాలం కన్నెర్ర చేసింది. మొంతా తుఫాన్ ప్రభావం నిజామాబాద్ జిల్లా రైతులను అతలాకుతలం చేసింది. దాదాపు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ప్రస్తుతం మనం డిచ్పల్లి మండలం ధర్మారంబి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ కేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పరిశీలించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు, రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? ఇందూరు జిల్లాలో అటు భీమ్గల్ కానీ, సిరికొండ కానీ, దర్పల్లి కానీ, ఇందల్వాయి కానీ, ఈ డిచ్పల్లి, నిజామాబాద్ ఈ ప్రాంతం అంతా కూడా గత 2 రోజుల నుంచి వర్షంతో పంటలు 17 రోజుల కిందట ఎప్పుడు కూడా దసరాకు కోస్తాము. 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు కోసిన పంటలన్నీ కూడా 25 రోజులు ఉన్నాయి. ఇగో ఇట్లా నీళ్లు గారుతున్నాయి ఇంట్లోకించి. ఈ నీళ్లు గారే పంటల్ని రేపొద్దున ఏ రకంగా కాపాడుకోవాలి, రైతు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఇది ఇక్కడనే మీరు ఈ ప్రాంతంలో చూస్తే కొన్ని 100 కుప్పలు ఉన్నాయి ఈరోజు. కాబట్టి మేము ఈ రైతు పరిస్థితి చూసిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా, నిన్న రాత్రి కూడా భయంకరమైన వర్షం పడ్డది. ఇలా ఉదయం చూస్తే ఇది రేపొద్దున దేనికి పనికి వస్తుంది, రైతు ఏ రకంగా కాపాడుకోవాలి. ఈ యొక్క ముందే మొన్నటి వరకు కొంకి రోగమని, ఆ రోగమని, ఈ రోగమని పండాల్సినట వడ్ల కన్నా సగం వడ్లు పడ్డాయి. ఆ పడిన సగం వడ్లన్నా కానీ కౌలు కన్నా కట్టుకుందామని చెప్పి రైతు బాధపడుతున్న సందర్భంలో చాలా ఘోరాతి పరిస్థితి ఉందండి ఈరోజు జిల్లాలో. ఈ పరిస్థితి చూసిన తర్వాత అసలు ఏమనాలనో అర్థం కాని పరిస్థితుల్లో రైతాంగం చూసిన తర్వాత కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి తప్ప వారి పరిస్థితి చూసినాక ఏం చేయాలి సార్, రేపొద్దున నా శవ మీద కనబడుతుందని రైతు బాధపడుతుని అంటుంటే ధైర్యం చెప్పడం తప్ప
ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులు ఈరోజు మేము ఉన్నాం. ఇంతకుముందు మీరు రైతుల సమస్యలపై అధికారులతో కూడా ఫోన్లో మాట్లాడారు. అధికారుల స్పందన ఎలాగుంది అసలు? జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను. జిల్లా కలెక్టర్ గారు నవిపేటలో ఉన్నానన్నారు. వారు 5 గంటలకు మాకు టైం ఇవ్వడం జరిగింది. యావత్తు జిల్లా పరిస్థితి వారికి వివరిస్తాము. అలాగే డీసీఓ గారితో మాట్లాడాను. నేను అడుగుతున్నాను డీసీఓ గారిని, ఇది 17, 18 వచ్చిన మాయిశ్చరైజ్ ఉంది, 13వ తారీఖు కొన్నాడు, ఇవాళ 17 రోజులైంది. ఆయన దగ్గర కాంటా వేసి ఉంటే ఇలా పోతే రైస్ మిల్ల దగ్గరికి వెళ్ళండి. ప్రతి రైస్ మిల్ల దగ్గర అసలు దించుకుంటలేరు, వడ్లు దించుకుంటలేరు, వీటికెళ్ళి లేపుతలేరు, సంచులు లేవు, ఈ తాటిపత్రులు లేవు, ఏమీ లేవు ఈ జిల్లాలో. నేను డీసీఓ గారిని అదే అన్నాను. ఏమనంటే సార్ రివ్యూలు ఉన్నారు సార్. ఏం రివ్యూ చేస్తున్నారబ్బా, ఏం రివ్యూ చేస్తున్నారు ఇవాళ అని అడుగుతున్నాను నేను జిల్లా యంత్రాంగాన్ని. కలెక్టర్ గారు తిరుగుతున్నారు, ఓకే కలెక్టర్ గారు తిరుగుతున్నారు, కానీ ఏం రివ్యూ, ఏ రైతును ఆదుకున్నారు చెప్పండి, ఏ రైతు పంట కొన్నారు చెప్పండి, జిల్లాలో ఎంత పంట వచ్చింది, ఎంత పంట పోయింది, కనీస అవగాహన ఉందా, ఎంత తాటిపత్రి కావాలో. కొద్దిగా తుఫాన్ వస్తుంది, తుఫాన్ వచ్చిన సందర్భంలో తాటిపత్రులు ఉన్నాయా ఈ జిల్లాలో, గోదాములు ఉన్నాయా తీసుకుపోయి పెట్టుకునేందుకు? ఏమీ లేని పరిస్థితుల్లో మీరు రైతులు ఆదుకోవడమని చెప్తే ఎవరు నమ్ముతారో అని అడుగుతున్నాను ఇవాళ. కాబట్టి జిల్లా యంత్రాంగం కూడా 5 గంటలకు వాళ్ళు ఇచ్చిన సమయాన్ని మేము జిల్లా యొక్క రైతుల పరిస్థితిని వివరించుకుంటాం, పరిస్థితుల కష్టం తెలుసుకుంటాం. కాబట్టి ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఏదైతే ఈ తడిచిన పంట ఉందో దీన్ని బాయిల్డ్ రైస్ మిల్స్కి పంపించండి, రైతును ఆదుకోండి. ఒక్క గింజ కూడా మిగలకుంటే నేను రేపొద్దున వరకు అందరికీ సమయం ఇస్తున్నా. రేపొద్దున ఇవ్వకపోతే అన్ని రోడ్ల మీద నేను చెప్తున్నాను, రోడ్ల మీద కూర్చుంటాం. ఎందుకంటే రైతుకు అంతకన్నా వేరే పరిస్థితి లేదు. ఆత్మహత్య చేసుకుంటాను, రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వంతో. ఇంతకుముందు జిల్లాలోని పరిస్థితిపై ఎంపీ అరవింద్ కూడా ఆరాధించినట్టు తెలుస్తోంది. ఆ ఎంపీ గారు ఏమన్నారు అసలు? అరవింద్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఎక్కడున్నారంటే ఫీల్డ్లో ఉన్నామండి, అన్ని పరిశీలిస్తున్నామని చెప్పాం. చాలా ఘోరంగా పంట దెబ్బతిన్నది. అన్ని మండలాలకు అందరికీ కూడా నాయకులకు చెప్పండి, పంట నష్టపోయింది. నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. ఏ రకంగా రైతును ఆదుకునే విధంగా ప్రభుత్వం ఒక మనోధైర్యం కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ పాత్ర ఉండాలని చెప్పారు. ఈరోజు ఉదయం కూడా ఇదే కొనుగోలు కేంద్రానికి మా ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు రావడం జరిగింది. వారు కూడా పరిశీలించడం జరిగింది. మా ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరం కూడా మేము ఫీల్డ్లో ఉన్నాం. ఇవాళ కోరేదల్లా ఒకటే, నష్టపోయిన పంటను రైతుల దగ్గర నుంచి కొనండి. కొంటే ఆ రైతు మిమ్మల్ని దేవుడిగా చూస్తాడు. కాబట్టి అటు అరవింద్ గారు కానీ, మా మహేశ్వర్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యేస్ కానీ అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. ప్రతి దగ్గర ఇవాళ భీమగల్ దగ్గర కూడా మా నాయకులు తిరుగుతున్నారు. దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఇందూరు జిల్లాలో మొత్తం దెబ్బతిన్న ప్రాంతం అంతా కూడా మేము తిరుగుతున్నాం, పరిశీలిస్తున్నాం. ఇదంతా కూడా క్రోడీకరించి జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలను బీజేపీ పార్టీ తరఫున పరిశీలిస్తున్నారు. అంటే మీరు ఎంత మేర నష్టం జరిగిందని చెప్పేసి మీరు ప్రాథమికంగా మీరు అంచనా వేశారు? అంటే 1000 ఎకరాల పంట ఉంది ఈరోజు. ఇవాళ ఒక్కొక్క రైతు తీసుకొచ్చుకుంటే 20 ట్రాక్టర్లు 30 ట్రాక్టర్లు పండిన రైసు 10 ట్రాక్టర్లు 15 ట్రాక్టర్లు నీళ్ళలో కొట్టుకుపోయింది. ఈరోజు బర్దీపూర్ గంగారెడ్డి ఉంది, ఆయన మొత్తం 20 ట్రాక్టర్లు నీళ్ళల్లో ఉంది. ఇగో ఈ రైతు ఉన్నాడు పాపం, ఇతంది చూసుకుంటే 70 బస్తాలే వడ్లైనా, 70 బస్తాలకు 70 బస్తాలు నీళ్ళల్లో ఉంది. అంటే ఈరోజు మీరు ఇక్కడ చూసుకుంటే ఇదే కొనుగోలు కేంద్రాలు చూసుకుంటే కొన్ని వేల బస్తాల యొక్క వడ్లు ఈరోజు నీళ్ళల్లో ఉన్నాయి. అలాగే మొత్తం మండలాలు చూసుకుంటే ఈ 6 మండలాల్లో కంప్లీట్గా డ్యామేజ్ అయింది. బాగా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఈ 6 మండలాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ప్రభుత్వాన్ని కోరేది, వేలాది ఎకరాలుగా నష్టపోయింది. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ లేడు. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎక్కడ ఉంటుందో తెలియదామే. అక్క సీతక్క కష్టాలకే వచ్చిన దాని అని అందరూ అంటారు. అచ్చికి రైతు కష్టం చూసుకో అక్క. కోరేది ఒకటే, నిన్నేదో విమర్శించాలని, రాజకీయం చేయాలని కాదు. సుదర్శన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ జిల్లాలో ఎంత పంట పండుతుంది? ఒక దిక్కు తుఫాన్ వచ్చిందని చెప్తే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అందరూ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని తిరుగుతుంటే ఆ తుఫాన్ ప్రభావితం తెలంగాణ మీద పడుతుందని చెప్తే రేవంత్ రెడ్డి ప్రచారం కోతాడు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ప్రచారం కోతాడు, మిగతా ఎమ్మెల్యేలంతా ప్రచారంలో ఉంటారు. మీకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మీద ఉన్న ప్రేమ రైతు మీద లేదా అని అడుగుతున్నాను నేను. మాకు కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మా క్యాండిడేట్ నిలబడ్డాడు, కానీ మేము చెప్పాము మా ప్రాంతంలో ఈ పరిస్థితి ఉంది, మేము రాలేము, అర్థం చేసుకోండి. నిన్న పోయిన మా ఎమ్మెల్యే ఎవరైనా ధన్పాల్ సూర్యనారాయణ గారు ఉంటే వెంటనే వాపసు వచ్చాడు ఆయన, రైతుల పరిస్థితి తీసుకొని. ఎవరైనా సరే మేము డిమాండ్ చేసేదల్లా రాజకీయం కోసం కాదు, రైతును కాపాడేందుకు. ఇవి వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లకు తరలించి రేపటి వరకు సమయం ఇస్తున్నాం యంత్రాంగానికి. ఇవ్వకపోతే మాత్రం రైతులు, ప్రజలు రోడ్ల మీదకి వస్తే దాని బాధ్యత కాంగ్రెస్ పార్టీది, జిల్లా యంత్రాంగం. కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో వరి పంట వేశారు, ఎంత నష్టం జరిగింది? ధర్మవరంలో 12 ఎకరాలు వేసిన. 12 ఎకరాలు వేస్తే 8 ట్రాక్టర్ల వడ్లు నీళ్ళలోనే ఉన్నాయి. నిన్న రాత్రి మాకు 11 గంటల నుంచి పొద్దున 6 గంటల దాకా విపరీతమైన హెవీ రెయిన్ పడ్డది. నిన్న నైట్ చాలా ఎఫెక్ట్ అయింది మాకు. ఒకటి, ఈ వడ్లు
కలర్ చేంజ్ అయినా మొలకలు వచ్చినా ఏది ఉన్నా కూడా గవర్నమెంట్ కొనాలి. ఇది గవర్నమెంట్ పూర్తిగా రైతులను ఆదుకునే బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని తీసుకొచ్చింది సన్నాలు లేపించింది రేవంత్ రెడ్డి. మేము ఎప్పుడైనా మేము అజర్ దశ ఇస్తాం ఎర్లీ వెరైటీ, అది మాకు జల్ది అయిపోతుంది పంట. లేని ఆశ పెట్టిండు 500 బోనస్ ఇస్తా అని చెప్పి లేని ఆశ పెట్టిండు. ఆయన చెప్పినందుకే ఇచ్చినాం మేము, ఇంకోటి ఏం లేదు. అది ఎట్లానా మొలకలు ఉన్నా నల్లగా ఎట్లున్నా ఖచ్చితంగా గవర్నమెంటే కొనాలి. ఒకవేళ కొనకుంటే ధర్మారంలో ఉన్న వడ్లు మొత్తం తీసుకొచ్చి మెయిన్ రోడ్ మీద పోతాం. ఏదున్నా బాధ్యత మొత్తం కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కడుపులో పెట్టుకొని చూసుకుంటూ అంటుంది కదా రైతుల్ని. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, రైతులతో ఎవరితో మాటలు పడకుండా మీరు రైతుల మనసును గెలవండి. మాకిన ఎవరు రైతులంగిన తగ్లీఫ్ చేసిర్రా ఇక మీకు ఉంటాయి. స్థానిక ఎలక్షన్లో మీకు ఒక్కడు కూడా ఓటేయం మేము. ఇప్పుడు ధాన్యం ఆరబెట్టడానికి సమయం పట్టే అవకాశం ఉంది. అంటే మీరు ఎంత మాయిచర్తో కొనాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు? ఈ టైంలో మ్యాచర్ బీచర్ ఏం చూడొద్దు. మొత్తంలో ఎట్లా ప్రైవేట్ రైస్ మిల్లులు ఎట్లా కొన్నారు, బాయిల్ రైస్ మిల్లకి బరాబర్ బాయిల్ రైస్ మిల్లు కొనాలి, తెరవాలే కొనిపించాలి వాళ్ళతోని. ఇప్పుడు మ్యాచర్ 19 వచ్చిన మ్యాచర్నే పెట్టలే. ఇక్కడ వాళ్ళు టైంకి పెట్టాక నీళ్ళు ఇట్లా మునిగినాయి. చూడండి మీరు కళ్ళారా చూడండి. అదే ఇదే టైంకి 19 వచ్చిన మ్యాచర్ అటో ఇటో చూసుకోకుండా డైరెక్ట్ పంపిస్తే ఈ నీళ్ళ పరిస్థితి ఉండదు కదా. తేమ శాతంతో సంబంధం లేకుండా కొనాలి, లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడతారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో భూపతి రెడ్డి గారు, దయచేసి మీకు చెప్తున్నాము, మీరు రైతు పక్షపాతిగా మీరు చెప్పుకుంటారు కదా, రైతులను కాపాడండి. సార్ మీరు చెప్పండి, ఆ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు మేము ఫైనల్? ఇప్పుడు ఈ పరిస్థితులలో రైతుల ధాన్యం ఏదైతే ఉందో, ఇక్కడ ఈ ధాన్య రాసులు ఏవైతే ఉన్నాయో ఈ రాసులను ఇట్లనే కొనుక్కొని పోయి బాయిల్ రైస్ తీసుకుపోతారా, దేని తీసుకుపోవాలా, ఎటువంటి షరతులు లేకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తంగా ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే రైతాంగం డిమాండ్ చేస్తుంది. అటు బీజేపీ నేతలు కూడా ఆ ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఆ ధర్మారం బి కొనుగోలు కేంద్రం వద్ద ఇక్కడ ఆ కొనుగోలు కేంద్రం అంతా కూడా ఒక చెరువును తలపిస్తుంది. ఇక్కడ రైతులంతా కూడా ఆ నీటిలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఎత్తిపోసిన పరిస్థితిని మనం ఆ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. వీరంతా కూడా ఒక్కొక్కరు ఒక్క విధంగా తమ బాధను వెళ్ళబోసుకుంటున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించిన పంటంట నీటి పాలైందని చెప్పేసి ఆ కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. మనం స్పష్టంగా ఆ విజువల్స్లో ఇక్కడే చూస్తూ ఉన్నాం. మొత్తం నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి వర్షానికి ఈ కొనుగోలు కేంద్రం అంతా కూడా ఆ చెరువును తలపించిన తరుణంలో రైతులు కొంత వాటర్ని అంతా కూడా ఆ బయటకు తీసేసిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒడ్ల కుప్పలను ఇప్పుడు బయటకు ఎత్తిపోసి అక్కడ ఆరబెట్టుకుంటున్నారు. అయితే ఈ ధాన్యం ఆడడానికి కూడా 2-3 గంటలు కాకుండా ఒక 4-5 రోజుల సమయం బట్టే అవకాశం ఉందని అయితే రైతులు చెప్తున్నారు. అంతలోపే ప్రభుత్వం కూడా ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే ఆ రైతాంగం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని ధాన్యం తడిసిన దానికి సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ముంచుకొచ్చిన మొంతా తుపాను అన్నదాతలను నష్టాల వలయంలోకి నెట్టింది. అకాల వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని చేతపట్టుకుని రైతన్నలు విలపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించి ఆరబెట్టిన పంట వరుణుడి ఉగ్రరూపానికి కొట్టుకుపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకుని నష్టాల నుంచి కొంతైనా ఊరట కలిగించాలని వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సోయా ధాన్యం కుప్పలో నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో వ్యవసాయ మార్కెట్ యార్డుకు తెచ్చి పట్టాలు కప్పి భద్రపరుచుకున్నారు. గత కొన్ని రోజుల క్రితమే పంట చేతికి వచ్చినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేపట్టలేదు. ప్రభుత్వంపై ఆశతో పంటను కాపాడుకుంటున్న రైతులు వర్షంలో తడిసిన ధాన్యాన్ని చూసి ఆపన్న హస్తం కోసం అర్థిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీగా ధాన్యం కొట్టుకుపోయింది. రోజంతా భారీ వర్షం కురవడంతో కుప్పల్లోంచి వరద నీరు చేరింది. ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కవర్లు ఉన్నప్పటికీ వరద ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది. మరికొన్ని కుప్పల చుట్టూ భారీగా వరద నీరు చేరింది. ప్రస్తుతం అక్కడ తేలికపాటి వర్షం కురుస్తుండటంతో రైతులు తడిసి కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతున్నారు. ఆరబోసిన ధాన్యం వరుణుడి ఉగ్రరూపానికి కొట్టుకుపోయి కొంత తడిసి ముద్దైన ధాన్యాన్ని చేత పట్టుకుని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లో అతి భారీ వర్షాలు కురవడంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరద నీరు చేరి ధాన్యం రాసులు తడిసిపోయాయి.
గంగాధర వ్యవసాయ మార్కెట్లో వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. మరోవైపు ఇంకా కోత చేపట్టిన చేలల్లో అకాల వర్షాలకు పంట నేలపాలైంది. 4 రోజులైతుంది వడ్లు కోసి, ఆదివారం కోసిన. షానగర్ ఐకేపీపీలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో కోసినండి. రాత్రి అకాల వర్షానికి మొత్తం తడిచినాయండి. ఏం లేకుండా మొత్తం నీళ్ళతో నెత్తిపోసిన. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, తడిచిన వడ్లు కొనాలి, కొంత తొందరగా కొనేటట్టు చూడరు, నన్ను ఆదుకోండి. 10-15 రోజులు అవుతుంది. మొత్తం కుప్పలు పోసినాయి. ఇప్పుడు కుప్పల కిందకి వెళ్ళి ఇక్కడ సిసి ఉండు చేయబట్టి మొత్తం వర్షం పడి వడ్లు కొట్టుకపోయి మోర్లలో పెట్టడం, ఆ కుప్పలు పోసినా గానీ కిందకి వెళ్ళి ఇప్పుడు కింద మొలకలు వస్తున్నాయి. ఇప్పటికైనా గవర్నమెంట్ గానీ లేకపోతే ఈ సెంటర్ ఎవరైతే ఓపెన్ చేసి తొందరగా వడ్లు కొనుగోలు చేయాలని రైతుల పక్షాన మేము అందరం రైతులను కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసింది. మార్కెట్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డు పరిస్థితిని కలెక్టర్ హైమావతి పరిశీలించారు. కలెక్టర్ రాకతో భావోద్వేగానికి గురైన ఓ మహిళా రైతు ఆమె కాళ్లపై పడి విలపించిన దృశ్యాలు కలచివేశాయి. తుపాను కారణంగా ఖమ్మం జిల్లాలో అపారమైన పంట నష్టం కలిగింది. జిల్లా వ్యాప్తంగా వరి, పత్తి, మిర్చి పంటలకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో వరి పైరు నేల కొరిగింది. అనుకోకుండా సంభవించిన మొంతా తుపాను రైతులను తేరుకోలని దెబ్బతీసింది. పంట చేతికందే సమయంలో తీవ్ర తుపాను అన్నదాతలను నిండా ముంచింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. రేగొండ మండలంలో అధికంగా కురిసిన వర్షానికి రంగయ్య గ్రామంలో మిర్చి, పత్తి, వరి పంటలు నేలవాలాయి. చెరువులు, కుంటలు పొంగి పొర్లడంతో పక్కన ఉన్న పొలాల్లో నీరు చేరి పంటలు నాశనమయ్యాయి. నోటికాడి ముద్దను మొంతా లాగేసుకుందంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన ఈదురుగాలులు వర్షానికి పత్తి పంట తడిసి ముద్దయింది. మొంతా తుపాను ప్రభావంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో సింగరేణి సంస్థకు సంబంధించిన ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 4 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా రోజుకు సుమారు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. నిల్వ ఉన్న బొగ్గును రామగుండం ఎన్టీపీసీకి సరఫరా చేస్తున్నారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడితేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందన్న సింగరేణి అధికారులు ఉపరితల గనుల్లో చేరిన వర్షపు నీటిని తోడిపోసేలా చర్యలు చేపట్టారు. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తిపూర్ వద్ద రోడ్డు పూర్తిగా తెగిపోయింది. డిండి ప్రాజెక్టు అలుగుపోయడంతో జాతీయ రహదారి కోతకు గురైంది. 765 హైవేపై హైదరాబాద్ శ్రీశైలం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను అచ్చంపేట మండలంలోని అజీపూర్, వంగూరు మండలం చింతపల్లి, కొండారెడ్డిపల్లి మీదుగా మళ్లిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట, ఆకేరు వాగు, దంతాలపల్లిలోని పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తుపాను కారణంగా వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం వస్తుండటంతో ఆకేరు, పాలేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. పాలేరు వాగు ఉధృతితో దంతాలపల్లి, పెద్దముప్పారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆకేరు వాగు లోలేవుల వంతెనపై నుంచి ప్రవహిస్తుండటంతో నరసింహులుపేట, కౌసల్యదేవిపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఎగువ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 1,09,000 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరుతోంది. ప్రాజెక్టు 32 ప్రధాన గేట్ల ద్వారా 1,00,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం అంతే మొత్తం టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. ఎగువ నుంచి 20,514 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. 3 గేట్ల ద్వారా 20,514 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ పూర్తి స్థాయిలో ఉంది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి వరద పోటెత్తుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 50,000 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 36,680 క్యూసెక్కులు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి 94,585 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి 2,04,404 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 18.59 టీఎంసీల వరద నీరు నిల్వ ఉంది. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 2 గేట్లను 5 అడుగులు, 18 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా వరద నీటితో ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి 3,19,726 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు.